ధర్నా చేద్దామని చెప్పేసి మరి మొన్న మేము మీటింగ్ పెట్టుకుంటే కొంతమంది రావడం జరిగింది. వాళ్ళంతా ఏంటంటే మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు, మళ్ళీ ఇంకా ఎప్పుడు ఇస్తారు, కట్టినే అక్కడనే మూలుగుతున్నాయి, మాకన్నా ఇస్తే మేము ఆ ఇళ్ళల్లో ఉంటాం కదా, ఉంటే కనీసం మాకు కిరాయి అన్న తప్పుతుంది కదా అని చెప్పేసి అడిగింది. అందుకోగానే అనుకోకుండా ఇమీడియట్గా ఈరోజే పెట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ ధర్నాను మరి విజయవంతం చేయడానికి మీకు డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పేసి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లుందంటే మరి మొండి వైఖరి అవలంబిస్తుంది. ఈ ఇంత మంచి ఇల్లు కట్టుకున్నామా లేదా? ఎవరు ఇచ్చిండు? ఇది కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండు. ఇచ్చినప్పటికీ ఇండ్లు ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టేజ్లోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఇచ్చింది, మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, అవునా కదా? ఇప్పుడు ఆ ప్రభుత్వం అయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఎవరి కోసం కట్టింది? కేసీఆర్ గారు. ఎవరికైతే మరి జాగా లేదు, ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబం ఉంటున్నారు, సంసారం చేస్తున్నారు, వాళ్ళందరికీ లేదు అంటే గుడిసెలలో ఉంటున్నటువంటి వారికి, మరి కిరాయి ఇండ్లలో ఉంటున్నటువంటి వారికి, వీళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ కట్టడం జరిగింది. మరి కట్టిన తర్వాత ఇవి అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే అయిపోతుంది, పని అయిపోయింది మొత్తం కూడా. 500 ఇండ్లు గతంలో కేసీఆర్ గారు 2017లో శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 500 ఇండ్లలో ఫస్ట్ బ్లాక్ ఇది. ఫస్ట్ బ్లాక్లో ఇక్కడ దాదాపు 20 ఫేజ్, ఇది ఫస్ట్ ఫేజ్లో 21 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్లో కనీసం 10 ఇండ్లు ఉన్నాయి, అంటే 12 ఇండ్లు ఉన్నాయి. ఆ 12 ఇండ్లు అంటే ఇక్కడ మొత్తం 252 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ G+2 2 కట్టిన, 2 కట్టిన, ఎందుకంటే ప్లేస్ సరిపోదనే ఆలోచనతో ఇట్లా కట్టడం జరిగింది. మరి ఇది అంతా కంప్లీట్ అయిపోయి ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే, ఎందుకంటే నల్ల కనెక్షన్ ఇచ్చేసినారు, మంజీరా కనెక్షన్ ఇచ్చేసినారు, కరెంటుకి సంబంధించి అంతా అయిపోయింది. ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే పని అయిపోతుంది. సీసీ రోడ్లు వేసుకున్నాం, సంపు కట్టుకున్నాం, అన్నీ కట్టుకున్నాం. గతంలోనే జరిగినాయి ఇవన్నీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడే జరిగినాయి. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇవ్వడానికి ఏం బాధ అవుతుంది అని అడుగుతా ఉన్నాను. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కనిపిస్తలేరా, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకోవడానికి మీరు ఆపుతున్నారా? మాకైతే అర్థమవుతలేదని చెప్పేసి నేను అంటున్నాను. గతంలో ఇక్కడ ఇండ్లకు సంబంధించి స్థలాలు నేను సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా 1368 సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చినామా? ఎవరెవరికి వచ్చినాయి? అప్పుడు చేతులు ఎత్తండి. చాలా మందికి వచ్చినాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.